ఓకే. ఈ యొక్క ఈ వర్క్షీట్లో మన ముందు కొన్ని చిన్న చిన్న పదాలు ఉన్నాయి. ఆ పదాల పైన హరకాత్ అంటే ఫథా, కస్రా, దమ్మ ఇలాంటివి ఉన్నాయి. అంటే ఆ, ఈ, ఊ అనే శబ్దాలు ఇస్తాయి ఇవి. తర్వాత దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము వాటికి సంబంధించిన పదాలు కూడా అక్షరాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి యాక్చువల్గా మనం స్పోకెన్ అరబిక్లో కూడా ఉపయోగపడతాయి ఈ పదాలు. అందుకని కింద ఇంగ్లీష్లో దాని మీనింగ్ కూడా రాశాను నేను. ఇది చాలా తక్కువ తేడాతో ఆ అర్థం మారిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే మీరు పైన వస్తున్న హరకాత్ కొంచెం అటు ఇటు అయితే దాని అర్థమే మారిపోతుందన్నమాట. అది మీరు దీని ద్వారా మీరు చూడొచ్చు. అరబిక్ అనేది ఒక కాంప్రహెన్సివ్ లాంగ్వేజ్ ఇది. మిగతా భాషల్లా కాకుండా దీంట్లో హరకాత్ చాలా ముఖ్యమైన పార్ట్ పోషిస్తాయన్నమాట. అందుకనే మనం హరకాత్ని కూడా పలకటంలోనూ రాయటంలోనూ జాగ్రత్తగా మనం ఉమ్, జాగ్రత్త వహించాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ మొదటి దీంట్లో ఒక లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు కూడా చదువుతారు కానీ. మీకు కర్సర్ కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే. మొదటిది కాఫ్ మీద ఫథా ఉంది. రెండో అక్షరము తా, తా మీద ఫథా ఉంది. మూడో అక్షరము బా, బా మీద ఫథా ఉంది. అంటే ఇక్కడ తలకట్టుతో చదవాలి మూడు అక్షరాలు కూడా. కా, తా, బా, కా తా బా, కా, తా, బా. మూడు అక్షరాల పైన నా గీత ఉంది కాబట్టి అది ఫథాతో చదువుతున్నాం. ఆ అనే శబ్దాన్ని ఇస్తున్నాం అక్షరానికి. కతబా, దీని అర్థం ఏమిటి అంటే అతడు రాశాడు. అంటే థర్డ్ డిగ్రీలో ఉంది, ఇది థర్డ్ పర్సన్ మస్కులైన్ సింగులర్ పాస్ట్ టెన్స్ అన్నమాట. హీ రోట్, అతను రాశాడు. ఏం రాశాడు అనేది దానికి ముందు వెనకాల ఉన్న పదాలు పూర్తి చేస్తాయి అన్నమాట. కతబా అంటే ఆ ఒక్క వ్యక్తి ఆ, రాశాడు, ఆ ఒక్క మనిషి రాశాడు అని. కితాబ్, కితాబ్ చూడండి, కా కింద కసరా వచ్చింది, తా మీద ఫథా ఉంది, ఫథాతో పాటు అలీఫ్ వచ్చింది. ఈ రెండు కాంబినేషన్ ఫథా మరియు అలీఫ్ ఈ రెండు ఉంటే దీర్ఘం తీయాలి. ఆ ఆ విధంగా కితాబ్, కితాబ్. ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం. కా కింద కసరా ఉంది, కీ గుడిస్తే కీ. ఇక్కడ తా ఫథా అలీఫ్ తా. ఇక్కడ బా ఆ, ఇక్కడ దమ్మతేన ఉంటుంది, అది మనం చదివేటప్పుడు దాన్ని విడిచిపెట్టి సుకూన్తో చదువుతాం అనమాట. కితాబ్, కితాబ్ అంటే పుస్తకము, బుక్ అన్నమాట. ఒక పుస్తకము. కాతిబ్, ఇక్కడ ఇక్కడ తేడా ఏమిటి? కా తర్వాత కస్రా ఉంది, కా కింద కస్రా ఉంది, ఇక్కడ కా మీద ఫథా ఉంది. తర్వాత కా ఫథాతో పాటు వెంటనే అలీఫ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం దీర్ఘిస్తున్నాము. కా తిబ్, తా కింద కస్రా ఉంది. ఈ కస్రా తాకు షిఫ్ట్ అయింది, ఇక్కడ దీర్ఘము కాకు షిఫ్ట్ అయింది. ఇలా షిఫ్ట్ కావటం వల్ల అర్థం ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ కితాబ్ అంటే పుస్తకము, కాతిబ్ అంటే రాసిన వ్యక్తి లేదా రచయిత లేదా రైటర్ అన్నమాట. రాస్ రాస్ ఏదైనా విషయాన్ని రాసిన వ్యక్తి కాతిబ్, గ్రంథకర్త, రచయిత, ఆ, ఆ విధంగా వస్తుంది ఇది. కుతుబ్, కా మీద దొమ్మ ఉంది, తా మీద కూడా దొమ్మ ఉంది, బా మీద దొమ్మ తింది, కుతుబున్. అయితే ఆపేటప్పుడు మనం కుతుబ్ ఆపేస్తున్నాము. అంటే ఇక్కడ పుస్తకాలు, ఇక్కడ ఒక పుస్తకము కితాబ్, ఇక్కడ పుస్తకాలు. తేడా ఏమిటి? ఈ హరకాత్లే తేడా ఉన్నాయన్నమాట. కసరా ఉంటే ఇక్కడ దమ్మ వచ్చింది, ఇక్కడ ఫథా ఉంటే ఇక్కడ దమ్మ వచ్చింది. తర్వాత అలీఫ్ ఉంది, ఇక్కడ అలీఫ్ లేదు. కుతుబ్, కుతుబ్ అంటే ఇది ఆ, పుస్తకాలు ప్లూరల్లో ఉందన్నమాట. ఇక్కడ కా పైన దమ్మ ఉండి, తా కింద కసరా ఉండి, బా మీద ఫథా ఉంటే కుతీబా. కుతీబా అంటే ఇట్ వాజ్ రిటర్న్, అది రాయబడింది. ఎవరు రాశారో తెలీదు. ఇక్కడ ఎవరు రాశారు అనే విషయం మనకు ఈ పదంలో రాదన్నమాట. అంటే దీన్ని మజూల్ అంటారు అరబిక్లో. ఆమ్, దీని విషయము అసంపూర్తిగా ఉంది. ఎవరో ఒకరు రాశారు, కానీ ఎవరు రాశారో తెలీదు. ఒకసారి మనం గోడ మీద రాతలు చూస్తూ ఉంటాం. ఎవరు రాశారా బాబు అంటే ఏమో నాకు తెలీదు అంటారు. అలాగే ఇక్కడ కుతీబా అంటే ఇట్ వాజ్ రిటర్న్ బై సమ్వన్, హూ రోడ్ దట్ వన్ వీ డోంట్ నో. ఎవరు రాశారో మనకు తెలీదు. చిన్న చిన్న తేడాలతో పదాలు ఎలా మారిపోతున్నాయో, అర్థం ఎలా మారిపోతుందో చూడండి. ఇక్కడ కితాబీ,
కీ కా కింద కస్రా ఉంది. తా మీద ఫతాతో పాటు అలీఫ్ వచ్చింది. కీ తా దీర్ఘం ఉంది. బా కింద కస్రా యా సుకూన్. బీ కి దీర్ఘం లేదు. తా దీర్ఘం ఉంది. బీ దీర్ఘం ఉంది. కితాబీ అంటే నా పుస్తకము. ఇక్కడ నా పుస్తకము. అలాగే ఆమ్, బైతీ నా ఇల్లు. అలాగే కలమీ నా పెన్ను. అలాగే సయ్యారతీ నా బండి, నా నా కారు. ఈ విధంగా లాస్ట్లో కసరా వచ్చి యా సుకూన్ వస్తే ఇది నాది, నాకు చెందినది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట, ఏ పదానికైనా సరే. ఇక్కడ కితాబీ అంటే నా పుస్తకము. కితాబునాకి దీర్ఘం లేదు. తా దీర్ఘం ఉంది. బు దీర్ఘం లేదు. నా దీర్ఘం ఉంది. కితాబునా అంటే మన పుస్తకము. నా ఒక్కడిది కాదు, మనందరిది, మనందరి పుస్తకం ఇది. మన పుస్తకము. కితాబు క, కితాబు క. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వరకు సేమ్ ఉంది. కా కింద కసరా ఉంది. తా మీద ఫతాతో అలీఫ్ వచ్చింది. తా మీద ఫతాతో అలీఫ్ వచ్చింది. బా దగ్గర బా పైన దొమ్మ ఉంది. ఇక్కడ కూడా బా పైన దొమ్మ ఉంది. ఇక్కడ వరకు దాదాపు మీకు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ తోక మాత్రం మారుతుంది. అంటే చివరిలో ఉన్న అక్షరము, చివరిలో ఉన్న ఫతా కసరా దమ్మ అవి మారుతూ ఉంటాయి. దానివల్ల మీనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నూన్ ఫతా అలీఫ్ వస్తే మన అని తీసుకున్నాము. ఇక్కడ కా మీద ఫతా వచ్చింది అంటే నీ పుస్తకము అంటున్నారు. ఇక్కడ కితాబుక, కితాబుక, కితా కి తా బు క, కితాబుక అంటే నీ పుస్తకము. ఇక్కడ నీ పుస్తకము కూడా ఎదుటి మనిషి ఆ, మగవాడై ఉండాలి. అప్పుడే కితాబు కా అంటారు. ఒకవేళ ఎదుటి మనిషి స్త్రీ అయితే కితాబు కి, ఇక్కడ కసరాతో చెప్పాలన్నమాట. కితాబు కా అంటే ఎదుటి మనిషి మగవాడినప్పుడు చెప్తున్నారు. ఇది నీ పుస్తకము అని ఎదురుగా ఉన్న మనిషి మగ వ్యక్తి అయితే అతనికి నీ పుస్తకము అని చెప్తున్నాము. ఇక్కడ కితాబు కి అంటే ఇది నీ పుస్తకము. ఇక్కడ కూడా సేమ్ ఇంగ్లీష్లో చూస్తే యువర్ బుక్, యువర్ బుక్. కానీ తెలుగులో కూడా నీ పుస్తకము, నీ పుస్తకము. నీ పుస్తకము అన్నప్పుడు ఎదుటి వ్యక్తి మగవాడా, ఎదుటి వ్యక్తి స్త్రీయా అనేది తెలీదు. కానీ అరబీ భాషలో అది కూడా డిఫైన్ అవుతుంది. కితాబు కా అంటే ఎదుటి వ్యక్తి మగ వ్యక్తి. కితాబు కి అంటే ఎదుటి వ్యక్తి ఆడ మనిషి అంటే స్త్రీ అన్నమాట. అలాగే కితాబు కుమా, ఇక్కడి వరకు మీరు గమనించి చూడండి. ఇదే పదాలు, ఇదే అక్షరాలు రిపీట్ అవుతున్నాయి. కితాబు, కితాబు, కితాబు ఇవి ఇలాగే రిపీట్ అవుతున్నాయి. చివర్లో ఉన్న అక్షరము మారుతుంది. ఇక్కడ కితాబు ఇక్కడ వరకు అదే ఉంది. కుమా, కా అంటే అది నీ అనేది వచ్చింది. కుమా అంటే ఇద్దరు వ్యక్తులు అన్నమాట. మీ ఇద్దరి పుస్తకము. ఇక్కడ స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే. కితాబు కుమా. ఇప్పుడు జెండర్ ప్లూరల్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏకవచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. అంటే సింగులర్, ప్లూరల్. ఈ రెండు భాషల్లో కూడా, మిగతా భాషల్లో కూడా అలాగే ఉంటుంది. దాదాపు ఎక్కువ భాషల్లో సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ. కానీ అరబీలో అలా కాదు. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. అంటే సింగులర్, డ్యూయల్, తర్వాత ప్లూరల్. మధ్యలో డ్యూయల్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట అరబీ భాషలో. ఇక్కడ చూస్తే కితాబు కుమా, కుమా అంటే మీ ఇద్దరి పుస్తకం ఇది. అంటే ఎదురుగా ఉన్న వారిలో ఆ, ఎక్కువ మంది లేరు, ఇద్దరే ఉన్నారు. ఇది వారిద్దరి పుస్తకము, మీ ఇద్దరి పుస్తకము అని మీరు చెప్తున్నారు. ఆ ఇద్దరు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. ఈ లైన్ మీకు అర్థమైందా? చదవటం తెలుస్తుందా ఎలా చదువుతున్నాను? ఒకసారి నేను మళ్ళీ చదువుతాను. కతబా, కితాబ్, కాతిబ్, కుతుబ్, కుతిబా, కితాబీ, కితాబునా, కితాబుక, కితాబుకి, కితాబుకుమా, కితాబుకుమా దీర్ఘం అన్నమాట. ఒకసారి చదవండి.
మీకు స్క్రీన్ క్లియర్గా కనపడుతుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే. కితాబా. లేదు. సారీ. కతాబా. ఉమ్. కితాబా. కితాబా. కితాబ్ పైన ఇక్కడ కితాబ్. చిహ్నం లేదు కదా, సుకున్తో ఆపేయాలి. కితాబ్. ఉమ్. కాతిబ్. వెరీ గుడ్. కుతుబ్. 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 ఉమ్. కుత్ కుతిబా. దీర్ఘాలు లేవు. కుతిబా. 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 ఉమ్. కి ఆ, కితాబ్. 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 కితాబు. కింద కస్రా ఉంది కదా, కస్రా ఉంటే గుడి రావాలి. గుడి తర్వాత యాసుకుని వచ్చింది అంటే గుడి కితాబి. దీర్ఘం. కితాబి. వెరీ గుడ్. కితాబు. కితాబు. కితాబునా. వెరీ గుడ్. ఇది మా పుస్తకము, మన పుస్తకము. కితాబు. కితాబుక్. కితాబుక. వెరీ గుడ్. కితాబ్ బుక్కి. ఉమ్. కితాబుకి. కితాబు. కితాబుకు. మా. కితాబు కుమా. కితాబుకు మా. వెరీ గుడ్. మీరు ట్రై చేస్తారమ్మా? ఎస్ సార్. ఒక్క నిమిషం. కితాబు. కితాబ్. కితాబ్. ఇది మొదట్లోనే ట్రై చేయండి. అదే ఫస్ట్ లైన్ ట్రై చేస్తాను సార్. కితాబ్. దానికంటే ముందు. కితాబ. లేదు. ఈ కర్సర్ కనపడుతుంది. ఖతాబా కనిపిస్తుంది సార్. ఖతాబా. కాతాబా. సింపుల్ గా ఖత కాతాబా. ఖ- ఖతాబా. ఖుత ఖత ఖుతాబా. లేదు. కింద కింద గీత ఉంది. కింద గీత ఉంటే గుడి. కి 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 ఓకే సార్. కి కుతాబ్. కితాబ్. కితాబ్. ఉమ్. కు- కుతుబా. లేదు. సారీ. ఖతుబా. కా మీద గీత ఉండి మళ్ళీ అలిఫ్ వచ్చింది అంటే దీర్ఘం రావాలి కదా. సారీ. ఖాతుబా. ఖాతుబా. ఇది ఖ ఓకే. ఖా కాతిబ్. ఖాతిబ్. ఉమ్. కుతుబా. కుతుబా. లేదు. కుతుబ్. 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 ఓకే కుతుబ్. ఎందుకంటే దీని మీద ఏమి చిహ్నం లేదు. ఏమి చిహ్నం లేనప్పుడు మనం దాన్ని కుతుబ్. సుకూన్గా చేయాలి. కుతుబ్. ఓకే సార్. కు కుతు కుతుబా. కు కరెక్ట్గా చదివారు. రెండో అక్షరం కింద గీత ఉంది. కు టూ సార్ అది తి తా కింద గీత ఉంటే తి. ఓకే. కుతీబా. వెరీ గుడ్. ఆ, కా ఆ, కు 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 సార్ ఇది ఆ, నాకు ఈ కింద ఒక్క గీత వర్డ్ ఉంది. కొంచెం కింద గీత ఉంటే ఏం చదవాలి మనం? కీ సార్. కి. కీ ఓకే. ఇది దీర్ఘం. పైన గీత ఉంది, తర్వాత అలీఫ్ వచ్చింది. కీ సార్ ఇది వర్డ్ అనాల సార్ ఇది. తా ఇది లెటర్. కు కి కునా లేదు. కి. కి ఇక్కడేం చదివారు మీరు? తా మీద కింద గీత ఉంటే తి అన్నారు. కు
ती ఇక్కడ सर తా మీద గీతుండి అలీఫ్ వస్తే ఏమన్నారు ఇక్కడ? कुता ఈ తా దీర్ఘం తీశారు, అవునా? हाँ सर ఇక్కడ కూడా किताब కితా తర్వాత किताबु బా కింద గీత ఉంది, బా కింద గీత ఉంది. తర్వాత యాసుకుని వచ్చింది. గుడి దీర్ఘం రావాలి, గుడి దీర్ఘం. किताबु కితాబీ किताबे किताबी దీర్ఘం రావాలి. ओके सर किताबी ఉమ్. ఇక్కడ ఈ సెకండ్ సార్ ఇది మళ్ళీ ఫస్ట్ ఇది ఫస్ట్ మనం ఫస్ట్ చదివేసాం, రెండోది. కితాబు కితా కితాబునా వెరీ గుడ్ అమ్మా. కితాబునా, కితాబునా కితాబు ఆ, దీర్ఘం. కితా కితాబు ఖా వెరీ గుడ్. కితాబుకా. కితాబు కు కితాబు కి వెరీ గుడ్. కితాబుకి. కితాబు కితాబు కు మా వెరీ గుడ్. కితా కితా కితాబు కు మా ఎక్సలెంట్ అమ్మా. ఇలాగే చదవాలి, ఇప్పుడు చదివినట్టుగానే ఓకే చదవాలి. ఓకే నెక్స్ట్ చదవమంటారా సార్? నెక్స్ట్ ట్రై చేయండి. కితా కితాబు కు కుమి మీ మీద ఏమీ కరెక్ట్ సార్ చిహ్నం లేదు కదా, మీ మీద చిహ్నం లేనప్పుడు సుకున్ చేసి ఆపేయాలి, బ్రేక్ వేసినట్టు. కితాబు 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 కు కుమ్. ఓకే కితాబు కుమ్ ఓకే అర్థం కితాబు కుమ్ యువర్ బుక్. యువర్ అంటే యు ఆల్, ప్లూరల్ అన్నమాట. ఓకే సార్ కితాబు కితాబు సార్ ఇది లాస్ట్ ఇది బాలాగా చదవాలా సార్ లాస్ట్ ఇది కీజ్ దగ్గర? లాస్ట్ది హా. కితాబు హు. ఓకే హా ఓకే అంటే లాస్ట్ హా వస్తే లాస్ట్ లో ఇలా వస్తుందా సార్? ఈ ఈ ఆకారంలో కూడా వస్తాయి. సార్ ఇంకొకటి ఇది సార్ మనం తా రాశి పైన చుక్క కూడా వస్తుంది సార్, దాన్ని కూడా తా అని అన్నారు ఎండింగ్ అంటే ఎండింగ్ లో వస్తే ఎండింగ్ లో ఐ థింక్. ఇలాగే ఉండి పైన రెండు చుక్కలు ఉంటే తా అది, కానీ ఆపేటప్పుడు ఓకే దాన్ని కూడా హా అనే ఆపుతాం అన్నమాట. ఓకే సార్ కితాబు 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 ఇది కూడా హానే. ఓకే సార్ ఇదే సార్ నేను ఇంతకుముందు ఒకసారి ఇది అంటే ఇలా థ్రెడ్ లాగా వచ్చింది, దాన్ని ఏం మధ్యలో వస్తే ఏం చదవాలి సార్ దీన్ని? ఇది హా. కితాబుహు మా, కితాబుహుమా. ఓకే ఓకే కితాబు కితాబు హా మా హు కితాబు హు హుమా. కితాబు హు మా కితాబుహుమా కితా అంటే వారిద్దరి పుస్తకము. ఓకే సార్. కితాబు మా హుమా. హుమా ఓకే కితాబు కితాబు హా హా లేదు, కితాబు కితాబుహుమా. ఓకే కితాబు మా హుమా. కితా కితాబుహుమా. కితాబుహుమా. కితాబు మా ఉమ్. కితాబు మా సార్ ఇది కూడా హర్ బుక్ కూడా సేమ్ కదా సార్? ఇదా? ఇది దేర్ బుక్ ఏమో కితాబు మా అన్నారు, హుమా. కితాబు ఆ హుమా. హుమా. సార్ హుమా. ఇక్కడ చూడండి. సార్ హర్ బుక్ అంటున్నా సార్ నేను హర్ బుక్ దగ్గర దేర్ ఇక్కడ బుక్ ఉన్నారా? తర్వాత అవును. కితాబుహా. కితాబు మా
హా హా. కితాబు హా. ఉమ్. కితాబు హా. అలిఫ్ జోడించారు కాబట్టి హా చదవాలి సార్, దీర్ఘం తీయాలి. ఒట్టు పలకాలి. దీర్ఘం తీయాలి. ఆ, ఇక్కడ దీర్ఘం. కితాబు హుం, ఇక్కడ సుకూన్ ఉంది ఆ, కాబట్టి ఆపేయాలి. ఇక్కడ కితాబు హుం, నేను ఇది చదువుతున్నారు ఓకే అనుకున్నాను. ఇది కితాబు హుం. హుం దగ్గర మీమ్ని దీర్ఘంతో ఆపేయాలన్నమాట. ఓకే సార్. దీర్ఘం కితాబు లేకుండా హుం. ఆపేయాలి, దీన్ని సుకూన్తో ఆపేయాలి. కితాబు హుం. ఉమ్. ఓకే ఇది సార్. కితాబు. కితాబు హుం. కితాబు. కితాబు హుం. హుమా సార్. ఆ, ఉమ్. ఆ, ఇది అలీఫ్ హుమా. అలీఫ్ ఉమ్. అలీఫ్ ఉంది కాబట్టి హా వస్తుంది సార్. కితాబు హా. హా. సార్ ఇది కితాబు ఒకసారి హా. చెప్తారా? ఉమ్. కితాబు హా. ఇది సార్ ఇక్కడ కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషంలో వస్తుంది. మై బుక్, దేర్ బుక్ దగ్గర ఉన్నారు సార్. దేర్ బుక్ దగ్గర కరెక్టేనా తర్వాత సార్? అక్కడేనా? ఇది ఓకే. చదవండి. కితాబు. కితాబు. కితాబు హు. బా. హున్న. ఓకేనా? ఓకే సార్. నా నా నూన్. ఓకే. కితాబ్. కితాబు. కితాబు హా. నా. కితాబు హున్న. ఇక్కడ కితాబు ఓకే. హున్న. హున్న. ఓకే. నా క- నాని ఒత్తి పలకాలి. కితాబు హున్నా. ఉమ్. ఇది ఆ, కు- కుతు కుతుబు. కుతుబ్. కుతుబ్బానా. కుతుబు. బాగా మీద దమ్మ ఉంది కదా. కుతుబు నా. కుతుబునా. కుతుబునా. ఓకే సార్. కుతుబునా. నాకు దీర్ఘం చేయాలి. కుతుబు నా అంటే మా పుస్తకాలు. ఓకే సార్. కుతుబునా. ఓకే. ఇది సార్ ఇది ఫస్ట్ వర్డ్ మానే కదా సార్? మీది మా. ఓకే ఓకే. ఆఫీస్ దగ్గర. ఆ, మాకు. మక్. మకుతుబా. మక్. సార్ సుకున్ వచ్చింది కాబట్టి తూ చదవాలి సార్. దాన్ని ఆపేయాలి. మక్తుబా. మక్. మక్తబ్. మక్తబ్. ఓకే. తా. తా. సుకున్ పైన వస్తే తా వర్డ్ పలకాలి. మక్తబ్. పొల్లు పొల్లు పలకాలి. మక్తబ్. సార్. ఓకే సార్. మక్తబ్. అంటే ఆఫీసు. ఓకే సార్. మక్తబ్. ఇది ఆ, మఖా. మఖాతుబా. మఖాతుబా. తా కింద గీత ఉంది. తి వస్తుంది. తి. మఖా. మఖాతిబా. బా మీద సుకూన్ ఉంది, ఏమీ గుర్తులేదంటే ఆపేయాలి సౌండ్ అక్కడ. మఖాతిబ్. వెరీ గుడ్. మఖాతిబ్. మకాతిబ్. మకాతిబ్ అంటే ఆఫీసెస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, బల్లలు కావచ్చు. ఆఫీస్ టేబుల్స్ మఖాతిబ్. ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఓకే. ఇది మఖా. మఖాతిబ్. ఆ, తర్వాత మఖాతిబ్ హా. లేదు, ఈ రెండు కలిపితే మక్. తా ఓకే. మీద సుకూన్ ఉంది, రౌండ్ సున్నా ఉంది కదా, సుకూన్. మక్తబ్. మక్ బా. మక్తుబ్. మక్త బాహ్. మక్తుబా. బాహ్. మక్తుబా. బాహ్. మక్ మక్తుబా. మక్తబాహ్. ఓకే. మక్ మక్తా. బాహ్. మక్తబా. అంటే బా. బుక్ షాప్ కానీ లైబ్రరీ కానీ రెండిట్లో ఏదైనా కావచ్చు అది. ఓకే సార్. ఓకే. ఆ, సార్ మీరు చదవండి రాజేష్ గారు. కితాబు. కితాబు. కితాబుకుం. వెరీ గుడ్. ఇక్కడ ఏమీ కనపడలేదు అంటే దాన్ని ఆపేయాలి. ఒకవేళ దీని మీద ఏదైనా చిహ్నాలు ఉన్నా కూడా మనం ఆపుతున్నప్పుడు సుకూన్ చేసి ఆపేయాలి, చిహ్నాలు ఉన్నా కూడా. ఓకే. ఉమ్. కితాబు. కితాబుహు. హూ. హూ అంటే ఇది అతని పుస్తకం. కితాబుహుమా. కితాబుహుమా. వెరీ గుడ్. కితాబుహుం.
కితాబుహుమా వెరీ గుడ్. కితాబు కితాబుమ్న కితాబు హున్న. కితాబుహున్న వెరీ గుడ్. కితాబుహున్న కితి కితిబినా కితిబినా లేదు, ఇంకోసారి చూడండి. కితిబి ఇది కి దమ్మ ఉంది. సారీ కుతుబునా వెరీ గుడ్. కుతుబునా కుతుబు నా. కుతుబునా మక్తబ్ వెరీ గుడ్. మకాబ్ సారీ మకా మకబి ఇక్కడ వరకు కరెక్ట్ గా సారీ చదివారు. మకా వరకు కరెక్ట్ గా చదివారు. తర్వాత ఏముంది? తా ఉంది, కింద గీతం. మకాతబ్ మకతబ్ లే- మళ్ళీ ఇంకోసారి. మా మకాతబ్ కింద గీత ఉంది. సారీ మకాతిబ్ వెరీ గుడ్. మక్తబ్, మకాతిబ్. మక్తబ్ మకాతిబ్ అంటే ఒక ఆఫీసు, ఒక టేబుల్. మకాతిబ్ అంటే ఆఫీసులు చాలా ఉన్నాయి, టేబుల్స్ చాలా ఉన్నాయి. మకాతిబ్. మకాతిబ్ లాస్ట్ లెటర్ ఏంటి సార్ ఇది హాగా హా ఆపేయాలి. తా తాది యాక్చువల్గా, కానీ ఆపేటప్పుడు హా అనే శబ్దంతో ఆపాలి. మక్ మక్తబ్ హ మక్తబాహ్. మక్తబ్ మక్తబాహ్. మక్తబ్ ఉమ్. మక్తబ అంటే లైబ్రరీ లేదా బుక్ షాప్. మన పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు అవి ఉంటాయి కదా, దాన్ని అదే అంటారు. ఓకే. ఆ, ఈ లైన్ చదివి ఆపుదాం ఈ రోజుకి. చదవండి. ఇక్తిబ్ ఇక్ ఇక్తిబ్ ఇక్కడ దమ్మ ఉంది. ఆ, దమ్మ దమ్మ ఉంటే ఊ శబ్దం రావాలి. ఓ ఉక్తిబ్ ఈ తా మీద కూడా దమ్మ ఉంది. ఉక్ ఉక్తుబ్ ఉక్తుబ్ అంటే కమాండ్, రైట్. రాయి అని చెప్పి చెప్తాం కదా, ఇది రాయి అని చెప్తాం కదా. ఉక్తుబ్ కమాండ్ ఇది. ఉక్తుబ్ ఉమ్. అక్తుబ్ అక్తుబు అక్తుబు. అక్తుబు ఉమ్. నేను రాశాను, నేను రాస్తున్నాను. అక్తుబు. ఉమ్. నక్తుబు మేము రాస్తున్నాము. నక్తుబు. ఉమ్. తక్తుబు నీవు రాస్తున్నావు. ఉమ్. తక్తుబా మీరిద్దరూ రాస్తున్నారు. తక్తుబ్ తక్తుబ్ ఇది బా మీద దమ్మ ఉండి వావు సుకూన్ అంటే కొమ్ము దీర్ఘం రావాలి ఇక్కడ. అలిఫ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది వావుతో పాటు, దాన్ని పట్టించుకోవద్దు. తక్తుబు వెరీ గుడ్. మీరందరూ రాస్తున్నారు. ఉమ్. తక్తుబు ఇక్కడ లేదు, రెండు చుక్కలు కింద ఉన్నాయి. ఓ త కింద ఓ రెండు కింద చుక్కలు ఉంటే యా. ఆ, యా యక్తుబు వెరీ గుడ్. అతను రాస్తున్నాడు. ఉమ్. యక్తుబా వారిద్దరూ రాస్తున్నారు. యక్తుబు వెరీ గుడ్. వాళ్ళందరూ రాస్తున్నారు. ఇదే విషయము ఫెమినైన్ దీనిలో చెప్పాలి అంటే ఈ వర్డ్స్ వస్తాయి అన్నమాట. చదవండి, ఇది లాస్ట్ లైన్. ఆ, ఉక్తు ఉక్తుబ్ ఉక్తుబు ఉక్తు ఉక్తుబి బి. ఉక్తుబి ఉమ్. ఉక్తుబి అక్తుబి
అక్తూబు. అక్తుబి అక్తుబు అక్తుబు. ఫెమినైన్ కూడా అదే, తేడా లేదు. ఆ, నక్తుబు. ఇది కూడా తేడా లేదు. ఫస్ట్ పర్సన్లో తేడా ఉండదు. తక్తు అక్తుబీన్. తక్తు బి అక్తుబీనా. తక్తుబీన్. అక్తుబీనా రావాలి. ఓకే. ఓకే, తక్తుబీనా. మ్మ్. తక్తుబా తక్తుబా. వెరీ గుడ్. తక్తుబా. తక్ తక్తు ఇదేంటి సార్? తక్తుబ్నా. నూన్. తక్తుబ్ తక్తుబ్నా. మ్మ్. తక్తుబ్నా. తక్తుబ్నా. ఇది తర్వాత తక్తుబ్. ఇది తక్తుబ్. దాని తర్వాత ఇప్పుడు మీరు రాసేది తక్తుబ్ నా తర్వాత తక్తుబ్. తక్తుబా. తక్తుబా. ఇప్పుడు మీరు రాసేది తక్తుబా. ఇప్పుడు నేను రాస్తున్నది ఈ స్పేస్ క్లియర్గా ఉండటానికి ఇస్తున్నాను. మామూలుగా స్పేస్ ఉండదు. ఉమ్. తక్తు తక్తుబ్ తుబ్నా. తక్తుబ్నా. యా యా ఫస్ట్ది యా. యక్తుబ్నా. ఆ. ఇది ఫెమినైన్ వర్డ్స్ కోసం ఈ లైన్ అన్నమాట. మస్కులైన్ కోసం ఓకే. వేరుగా ఉంది, ఫెమినైన్ కోసం వేరుగా ఉంది. ఇది ఓవరాల్గా మనం ఈరోజు ఆపుదాము. మరలా రేపు దీని తర్వాత లైన్లు చదువుదాము. ఈ లైన్ ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది ఓకే. ప్రాక్టీస్ కోసం. మీరు వీలుంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మనం ఇక్కడే చదువుకుందాం. ఓకే సార్. ఓకే. మరి ఉంటాను ఇక్కడ. నమాజ్ స్టార్ట్ కాబోతుంది. ఓకే సార్. రేపు కలుద్దాం మరి. సార్ రేపు ఫ్రైడే ఉంటుందా సార్ క్లాస్? మీకు ఇబ్బంది లేకపోతే పెట్టుకుందాం. పర్వాలేదు సార్. అంటే రేపు నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాను సార్, అందు గురించి. నో ప్రాబ్లం. తర్వాత సాటర్డే మీరు తొందరగా ఉంటే వచ్చేస్తే సాటర్డే నేను జాయిన్ పెట్టుకుందాము. అయిపోతాను. ఉమ్? అంటే రేపు ఒక్కరోజు సార్ కొంచెం హాస్పిటల్ నో ప్రాబ్లం. వెళ్ళాడు. సాటర్డే పెట్టుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఉంటానండి. గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ థ్యాంక్ యూ. సార్. మీరు ఉంటాను. చాలా టైం స్పెండ్ చేసి మాకు చెప్తున్నారు సార్. లేదమ్మా, మీరు నేర్చుకుంటే అదే నాకు సంతోషం. ఓకే. ఓకే అండి. ఉంటాను. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.